మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయింది. ఇప్పటికి ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పామో తూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో అందిస్తున్నాము. ముఖ్యంగా గత 20 రోజుల నుంచి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సంతోషమైన వాతావరణం ఉంది ప్రజల్లో. ముఖ్యంగా ఈరోజు తొలి అడుగు అనే కార్యక్రమం పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది. ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు మా గౌరవ ఎంపీ గారి నాయకత్వంలో చిత్తూరు పట్టణంలో పర్యటిస్తూ ఉంటే ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరి నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి ఏమైతే మాకైతే తెలియదు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గుర్తించారు. 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే సంక్షేమ ఫలాలు అందిస్తున్నామో అవి తూచా తప్పకుండా 100% ట్రాన్స్పరెన్సీతో ఈరోజు ప్రజలకు అందుతూ ఉన్నాయి. పెన్షన్ అయితేనేం, డిఎస్సీ అయితేనేం, ఈరోజు తల్లికి వందనం అయితేనేం, ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలైతే పాల్గొంటున్నారు. ప్రజల యొక్క మన్నలను కూడా ఈ ప్రభుత్వం పొందుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలు ఏదైతే ఆశించారో అది రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ రాజీ పడడం లేదు. సంవత్సరం నుంచి ఎక్కడ ఏ విధమైన క్రమశిక్ష రాహిత్యం ఉన్నా కూడా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఒక పారదర్శకత ఉండాలా. అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఒక సంవత్సరంలో జరిగిన పరిణామాలు అయితే మా పార్టీకి పాస్ మార్కులు కాదండి, డిస్టింక్షన్స్ పాస్ అవడం జరిగిందని అందరూ ప్రజలే చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఏవైతే మా ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో ఎలక్షన్స్కి ముందు అవి కాకుండా ఇంకా మెండుగా ప్రజలకు అందించేదానికి చర్యలు అయితే తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికైనా రాష్ట్రంలో రావచ్చు, ఏ ప్రాంతానికైనా పర్యటించవచ్చు. అక్కడ రైతులకైతేనే ఆయన కార్యకర్తలకైతేనే ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు ఆయనకుంది. అది రాజ్యాంగం కల్పించింది. దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఒక రౌడీజం చేస్తా ఒక దండయాత్ర లాగా అక్కడ మిర్చి యార్డ్లకు పోతే ఆయన కార్యకర్తలు ఆయన కావాలంటే దొంగలు మిర్చి యార్డ్లో ఉండే మూటలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. పొగాకు రైతుల సమస్యలకు పోతే అక్కడ పొగాకు కట్టలన్నీ ఎత్తుకొని పోతారు. ఇక్కడ మామిడి పండ్ల దానికి వస్తే రైతుల దగ్గర నుంచి దొంగగా లాక్కొని రోడ్లపైన పారేసుకుంటా పోతే ఏదైతే అన్నపూర్ణగా పిలువబడి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రైతులను అవమానించడమే తప్పక ఏ విధమైన చర్యలు కాదండి. ఒకటే జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్న అడుగుతున్నాం. గత సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల మామిడి తోతాపూరి మామిడి దిగుబడి ఎంత ఉంది, ఇప్పుడు 2024-25లో ఎంత ఉందో ఒకసారి ఆయన బేరీజు వేసుకోవాలి. లెక్కలు తెలియని మాస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి 6.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది. 8 రూపాయలు ఖచ్చితంగా కొనాలని చెప్పి ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్లు అలాగే వ్యాపారస్తులకు చెప్పాం. అలాగే 4 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పడంతో ప్రజలు అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో 90% పంటను వాళ్ళు కూడా అమ్ముకోవడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత బంతిలో నుంచి లేచి అయిపోయేటప్పుడు ఈరోజు వచ్చి భిక్షాటం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చిత్తూరుకు రావడం, బంగారుపాలెంలో దురదృష్టమైన చర్యలు పాల్గొనడం. అక్కడ మీడియా మిత్రులు ఏదైతే 4th ఎస్టేట్ అంటామో ఆయన కూడా ఒక పత్రికా ఆయన ఒక వ్యవస్థ పెట్టాడు. ఆయనకు ఒక పేపర్ ఉంది. ఆయన ఏమటుకు ఆ పేపర్లో పనిచేస్తున్న వాళ్ళ విలేకరులను గౌరవిస్తున్నాడు మాకు తెలియదు, కానీ ఇక్కడ వేరే విలేకరుని పేరుతో కులంతో దూషించి కొట్టినారంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. నీ ప్రభుత్వంలో ఎలాగో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఈ రోజు ఒక పెద్ద వ్యక్తి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే అది కూడా ఓర్చుకోలేక అడపాదడపా రైతుల మీద పేరు చెప్పి అలాగే ఇంకో విషయాలను వచ్చి ఇలా దండయాత్ర చేసే సబబు కాదు. దీన్ని రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంటుంది. ప్రజలు కూడా హర్షించే పరిస్థితి అయితే ఉండదు.